ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిఎస్యులు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచారు. 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పదవీ విరమణ వయస్సు పెంచుతూ జీవో విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. పిఎస్యులు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచింది. 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు. పూర్తి అప్డేట్ సత్య అందిస్తారు. సత్య, ఎప్పటి నుంచో ఉద్యోగ సంఘాల డిమాండ్ ను ఏపీ ప్రభుత్వం నెరవేర్చింది. రీసెంట్ గా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పిఎస్యులు అదేవిధంగా కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. 60 నుంచి 62 ఏళ్లకు సూపరాన్యుయేషన్ వయస్సును పెంచుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఉత్తర్వులు వెలువరించింది. 2022 జనవరి 1 నుంచి రెట్రాస్పెక్టివ్ గా ఈ నిర్ణయం అనేది అమల్లో ఉంటుందని కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 60 ఏళ్లకు పదవీ విరమణ పొందిన అర్హులు తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం కూడా కల్పించింది. ఎవరైనా ఈ మధ్యలో ఒక 5-6 నెలలు పదవీ విరమణ చేసి 5-6 నెలలు బయట ఉన్న వాళ్ళు తిరిగి విధుల్లోకి రావాలనుకుంటే డిపార్ట్మెంట్ దానికి యాక్సెప్ట్ చేస్తే కనుక వారిని తిరిగి తీసుకునే అవకాశాన్ని కూడా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. కోర్టు ఆదేశాలతో 62 ఏళ్ల వరకు కూడా పనిచేసిన వారికి పూర్తి సర్వీస్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. తిరిగి విధుల్లోకి చేరే వరకు గ్యాప్ పీరియడ్ ను మాత్రం జీతం ఉండదు. ఆ గ్యాప్ పీరియడ్ ను గ్యాప్ గానే పరిగణించాలని కూడా ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. గ్యాప్ పీరియడ్ ను సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో మాత్రం పరిగణలోకి తీసుకోబోమని చెప్పి కూడా ఉత్తర్వుల్లో క్లియర్ గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన సర్వీస్ రూల్స్ లో అవసరమైన సవరణలు చేయాలని కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే 60 ఏళ్లకు రిటైర్ అయ్యి తిరిగి సర్వీస్ లో చేరుదామనే ఆసక్తి లేని వారికి పాత నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ ప్రకటించాలని కూడా ఆ ఉత్తర్వుల్లో విధి విధానాలను రూపొందించి చెప్పడం జరిగింది. అన్ని శాఖలు తమ పరిధిలోని పిఎస్యులు, కార్పొరేషన్లు, సొసైటీలకు వెంటనే ఉత్తర్వులు పంపడంతో పాటు వాటి అమలుకు తగు చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఓకే సత్య, థ్యాంక్ యూ.